హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఎంతో ట్రెడిషనల్గా చేసుకున్న గోరుమిటీల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గోరుమిటీలు చేయడం. అయినప్పటికీ చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. చిటికెడు సాల్ట్, అలాగే తినే సోడా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 6-7 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసుకుని కలిపేసుకోవాలండి. వేడిగా ఉంది కనుక స్పూన్తో కలుపుతున్నాను. చల్లారిన తర్వాత చేత్తో అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలిపినప్పుడు ఇలా ముద్దలా వస్తే కనుక మనం వేసినటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు వాటర్ అనేవి ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలు అవ్విన తర్వాత ఒక అరగంట వరకు పిండిని నాననివ్వాలండి. నా వీడియో కనుక ఇప్పుడు వరకు మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇలా ముద్దలు అవ్విన తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత ఒకసారి ఇలా మూత తీసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. అన్నీ కూడా ఇదే సైజు తీసుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా చుట్టుకోవాలండి, గోరుమిటీలాగాను. నాకు వచ్చిన షేప్లో చేశాను. అయినప్పటికీ కూడా బాగానే వచ్చినవి. చెక్క ఉంటాయి కదా, చెక్కతోనైనా సరే మనం చేసుకోవచ్చు. చెక్క మీద ఇలా పెట్టేసి పిండి ముద్దని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గోరుమిటీ షేప్ వచ్చేస్తుంది. నాకైతే ఈ విధంగా ఈ షేప్లో వచ్చింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి వేగిలోగా బెల్లాన్ని మనం కరగనివ్వాలి. అంటే 2 కప్పులు మైదా పిండికి 2 కప్పుల వరకు నేను బెల్లం తీసుకున్నాను. 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని ఇది కూడా ముదురుపాకం వచ్చేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోనే యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు ముదురుపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం చూద్దాము. చూడండి, మనకి ఇలా పలచగా ఉంది కదా, ఇంకా కొద్దిగా ముదురుపాకం వచ్చేంత వరకు మీరు చేత్తో ఎలా అంటే సాగుతూ ఉండాలన్నమాట. ఇదే విధంగా పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీగపాకం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక్కసారి కాకుండా ఇలా వేసుకుని మునిగేంత వరకు వేసుకుని తీసేసుకోవడమేనండి. వేసి తీసుకున్నటువంటి అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుని తీసుకోవడమే. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది.